అనంతలక్ష్మిలో చదివిన ప్రతి స్టూడెంట్ బెనిఫిట్ కావాలి. ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ ఆఫ్ అనంతలక్ష్మి షుడ్ బెనిఫిట్. అంటే ఎలా? దట్ ఈజ్ మై డ్రీమ్. నా డ్రీమ్ను ఫుల్ఫిల్ చేయాలంటే నేను చేయలేను, మీరు స్టూడెంట్స్ మన ఫ్యాకల్టీ చేయాలి. అది తప్పనిసరిగా చేయాలని నిర్ణయించుకోవాలి. మీరు ఒక ధ్యేయంతో దాన్ని సాధించాలి. తర్వాత స్టూడెంట్ లైఫ్లో స్టూడెంట్ కూడా డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే ఏ చదువు, ఏ ఒక్క దాని ఏమి చేయలేదు. స్టూడెంట్ డిసిప్లిన్ అంటే రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు వేయాలి, ఏం చదువుకోవాలి, ఇప్పుడు ఏం పని చేయాలి అని ఒక టైం టేబుల్ వేసుకోవాలన్నమాట. మీరు టైం టేబుల్ వేసుకుంటే ఆ టైం టేబుల్ ప్రకారం మీరు నడుచుకోవాలి. నడుచుకున్న తర్వాత మీరు ఎట్లా ఏం సాధిస్తామని ఒక ధైర్యం మీకు వస్తుంది. మరి తర్వాత మీకు సెలవు అంటే తెలిసేతుడు కాలేజీకి ఒక్కొక్క 60%, 50% అటెండెన్సే ఇస్తారు. అది కరెక్ట్ కాదు. స్టూడెంట్ అంటే 95% అటెండెన్స్ ఇవ్వాలి. చదువుతో పాటు విద్యార్థులకు సంస్కారం కూడా ఉండాలి. సంస్కారం లేని చదువు వేస్ట్, వృథా. సంస్కారం అంటే పెద్దలను గౌరవించడము, వాళ్ళ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడము, సొసైటీలో పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి నమస్కరించడము, ఇవన్నీ కూడా సంస్కారం అంటారు. తర్వాత ఇతరులకు వీలైతే సహాయం చేయడము, ఇవన్నీ కూడా ఎంత మంచి లక్షణాలు అంటే అంత మంచి లక్షణాలు. కాబట్టి చదువుతో పాటు సంస్కారం కూడా మీరు నేర్చుకోవాలి. తర్వాత విజయం అనేది ఒక్క రోజుతో రాదు. మనం విజయం సాధించాలంటే ఒక్క రోజుతో కాదు, దీర్ఘకాలం శ్రమించాలి, బాగా కష్టపడాలి. కొన్ని ఏళ్ళు కష్టపడితే కానీ విజయం సాధ్యం కాదు. కొంతమంది ఒక సంవత్సరం చదివి ఫెయిల్ అయితే ఇంకా నేను డిసప్పాయింట్ అయినాను, నేను ఇంకా కాలేజీకి రాను, నా చదువుకునే నా చేత కాదు, ఇలా మాట్లాడతారు. అది చాలా తప్పు. నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మీకు కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ పెట్టాను. మేమేం చేస్తున్నాము? ఇప్పటికే మన అనంతపురంలో కానీ రాయలసీమలో కానీ అనంతలక్ష్మిలో ఉద్యోగాలు బాగా వస్తున్నాయి. ఎందుకు కాదు, ఉద్యోగాలు బాగా వస్తాయి, మనకి ఎందుకు రావాలనుకుంటే మేమేం చేయాలని చెప్తామంటే మా ప్లేస్మెంట్ ఆఫీసర్, స్కిల్ డెవలప్మెంట్ సురేంద్ర నాయుడు కానీ, మా రమేష్ కానీ, ప్రిన్సిపల్ కానీ, వాళ్ళందరికీ ఏం చెప్తానంటే మీరు అంకిత భావంతో మన స్టూడెంట్ బాగుపడాలి, చైర్మన్ గారి డ్రీమ్ మనం నెరవేర్చాలి అనే ఉద్దేశంతో బాగా వర్క్ చేయండి. మీకేం ఫెసిలిటీస్ కావాలన్నా ఐఆమ్ రెడీ టు గివ్ యూ అని చెప్పి 100,000 కాదు, కోట్లు ఖర్చు అయినా కూడా నేను ఓకే ఖర్చు పెడతా, మీకు చేయండి అని చెప్తున్నాను. తర్వాత ఇండస్ట్రీ ఏం కోరుకుంటాము, ఉద్యోగాలు ఎందుకు వస్తాయి అనంతలక్ష్మిలో చాలామంది కంటే ఇండస్ట్రీ ఏం కోరుకుంటామని అది కానీ తెలుసుకొని మేము అదే ట్రైనింగ్ మా స్టూడెంట్స్కి ఇస్తాము. దెన్ వాళ్ళకి ఇప్పుడు చదువు దండిగా ఉంటుంది కడుపునిండా, కానీ హౌ టు ఎక్స్ప్రెస్ ఉద్యోగం కాబట్టి ఇంటర్వ్యూ పోతారు. స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోకపోతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, చెప్పలేరు. ఆన్సర్ తెలిసి ఉంటుంది కానీ చెప్పే విధానంలో కూడా మార్పు ఉంటుంది. కాబట్టి పిల్లలు కష్టపడి బాగా చదవాలి. మేము ఇక్కడ పెట్టినటువంటి ప్రతి ఒక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవాలి. ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు ఇవన్నీ కూడా బాగా నేర్చుకోవాలి. మీరు అప్పుడే బాగుపడతారు, మీకు బాగుపడేదానికి ఆస్కారం కూడా ఉంటుంది. తర్వాత నేను ఫ్యాకల్టీ కూడా చిన్న సజెషన్ ఇస్తున్నాను, చిన్నది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ ఆఫ్ అనంతలక్ష్మి మస్ట్ అండ్ షుడ్ బెనిఫిట్ అని నా డ్రీమ్ అని చెప్పాను. ఆ డ్రీమ్ నేను చేయలేను, ఎందుకంటే ఈ చదువు చెప్పే రాదు నాకు కాబట్టి మీరే కష్టపడి పిల్లలకు మంచి విజ్ఞానం బోధించి వాళ్ళకు ఏ విధంగా అయితే సక్సెస్ అవుతారో అని చెప్పి వాళ్ళను మంచి సక్సెస్లోకి నడిపించే బాధ్యత మీదే అని కూడా చెప్తున్నాను. తర్వాత కొంత తల్లిదండ్రుల బాధ్యతగా ఉంది ఇక్కడ. నేను జనవరి 30వ తేదీ నా స్కూల్ అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ యానివర్సరీ జరిపాను. ఆ రోజు మేము చంద్రకుమార్ జస్టిస్ రిటైర్డ్ ఆయనను గెస్ట్గా పిలిచాము. ఆయన మాట చెప్పాడు, ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి బాగుపడడానికి కారణం 50% తల్లిదండ్రులే అని చెప్తున్నారు. ఏమిటంటే తల్లిదండ్రులు అతి గారాబంగా పిల్లలు పెంచుతారు.
వాళ్ళ మీద అమితమైన ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండి లోపల దాచుకోండి ప్రేమను, అంతేగాని మీరు బయటకు ఎక్స్ప్రెస్ చేసి రే అది కూడా సార్ ఎంతైనా సరే నేను ఖర్చు పెడతా, నువ్వు ఎంత షాక్ అయ్యాను కావచ్చు, ఆ మాట చెప్పడం ఒక పొరపాటు. కానీ తల్లిదండ్రులు తన యొక్క రిచ్నెస్ను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కానీ, తన పిల్లల మీద ఉండేటువంటి ప్రేమను కానీ ఎక్స్ప్రెస్ చేసుకునే కానీ ఆ మాట చెప్తారు. అదైతే చెప్పకూడదు నా ఉద్దేశం. మన దగ్గర ఎంత ఉన్నా మన పిల్లలకి ఏం చెప్పాలి, మేము ఎంత కష్టపడి బ్రతికినాము, ఎంత కష్టపడి పైకి వచ్చినాము, మీకు ఈరోజు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నామంటే మరి మీరు నా కష్టం ఎంత ఉంది దీని కూడా నువ్వు కూడా దీనికి తగినటువంటి ఫలితం ఇవ్వాలి. మేము కష్టపడి చదువుకున్నప్పుడు మా ఇంట్లో కరెంటు లేదు, కృష్ణాకి ఇంటి దగ్గర కూర్చొని చదివాం. ఆ బుడ్డి సొంత బుడ్డి నాకు ఇమ్మంటే కూడా మా పేరెంట్స్ ఇవ్వలేదు. అప్పుడు అటు పెట్టుకొని ఎదురు కనపడాలా, ఇక్కడ వర్షం కనపడంటే ఓ పక్కకి ఇట్లా మనుకొని బుడ్డి కాడ చదువుకున్నాం. మరి ఆ ముక్కులేక పొగంతా పోతే చదువుకుని రేపుతాను వచ్చి ముక్కులని క్లీన్ చేసుకోకపోతే రాత్రి నిద్ర రాదు. మరి అలాంటి పరిస్థితులు మేము చదువుకున్నాం. ఈరోజు మీకు ఏసీలు ప్రొవైడ్ చేస్తున్నాము, ట్యూబ్లైట్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఇంకా లైట్ మంచి మంచి లైట్లు ప్రొవైడ్ చేస్తున్నాము, మంచి మంచి డ్రెస్సులు ఇస్తున్నాము. మేము ఎస్ఎల్సీ చదువుకునే వరకు మాకు కావాల్సిన చెప్పులు కానీ ప్యాంట్ కానీ మేము కుట్టించుకోలేదు. మా స్కూల్లో అందరూ అట్లా మేము అట్లా ఉన్నాం. మరి ఈరోజు స్కూల్కి వెళ్ళగానే డ్రెస్సుకు వేలు ఖర్చులు పెడుతున్నాం. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మిమ్మల్ని చదివించేకి పంపిస్తే మీరు బాగా కష్టపడి చదువుకోవాలిగా. కాబట్టి మీరు పైకి రావడం చాలా కష్టపడాల్సిందే. మీరు వర్క్ హార్డ్ ఫర్ 4 years, ఆఫ్టర్ 50-40 years యూ కెన్ ఎంజాయ్. 4 ఏళ్ళు కష్టపడి చదువుకోండి, అవతల 40-50 ఏళ్ళు మీరు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు. ఇది మీరు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు కృష్ణయ్య, JNTU రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ వారు 18వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచినందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా నరసింహప్ప సారు, మాజీ IRS ఆఫీసరు అటెండ్ అవ్వటం, మరియు చైర్మన్ గారు, వైస్ చైర్మన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టరు అటెండ్ అవ్వటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త ధనం కనిపిస్తుంది కాలేజీలో. ఈ కాలేజీలో 7 బ్రాంచ్లు ఉన్నాయి, 7 బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాయి UG లెవెల్లో. అలాగే 4 MTech కోర్సులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ కాలేజీని మేము మాకున్న అనుబంధ కళాశాలలో ఈ కాలేజీని మంచిగా చూస్తూ ఉంటాం. ఈ కాలేజీ అకాడమిక్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయటంలో కానీ, అలాగే రీసెర్చ్ని ప్రమోట్ చేయటంలో కానీ ముందుంటుంది. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు చాలా మంచి ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. కొందరు ఎంటర్‌ప్రెన్యూర్స్గా కూడా ఉన్నారని తెలిసింది. రీసెంట్గా అటల్ రీసెర్చ్ సెంటర్లో SKలో నడుస్తున్న దాంట్లో 1-2 స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేశారని తెలిసింది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ క్యాంపస్లో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, ఫ్యాకల్టీ వైజ్ కావచ్చు, అన్ని రకాలుగా చాలా ముందు ఉంది. ఈ కాలేజీ డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఉండటం చాలా సంతోషం కలిగిస్తుంది. మా యూనివర్సిటీ నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము మా యూనివర్సిటీ నుంచి అందించేందుకు రెడీగా ఉన్నాం. ఈ 18వ వార్షికోత్సవ శుభ సందర్భంలో ఈ చైర్మన్ గారి బర్త్డే కూడా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఇది 74వ బర్త్డే, అలాగే ఈ కాలేజీకి 18వ సంవత్సరం. సో ఇవన్నీ కూడా కోయిన్సైడ్ కావటం, జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తచేశారు. సో ఈ చైర్మన్ గారు ఇలాగే 100 సంవత్సరాలు తన బర్త్డేలను జరుపుకుంటూ ఉండాలని, అలాగే ఈ కాలేజీ దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పిల్లలు మామూలు బుక్స్లో ఉన్న చదువులతో పాటు ఎక్స్ట్రా కోర్సెస్ను కూడా, ఎక్స్ట్రా స్కిల్స్ను కూడా సంపాదించుకుంటేనే ఇప్పుడు సర్వైవ్ కాగలుస్తుంది. ఓన్లీ ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకొని రాణించాలంటే జీవితంలో చాలా కష్టం. కొత్త కోర్సులు కావచ్చు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు
మన నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేదాన్ని మన అమరావతిలో నెలకొల్పోతున్నారు. దాన్ని మన ఈ ఈ కాలేజీ వాళ్ళు కూడా ఉపయోగించుకొని, అలాగే ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాడు, అంతకుముందు ఒక పిలిపిచ్చాడు, ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఉండాలని చెప్పేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి ఇండివిజువల్ ఈ హౌస్ హోల్డ్ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలనేది కోరుకుంటున్నారు. సో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని ఈ స్టూడెంట్స్కి అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద డిపెండ్ కావాలి. ఇప్పుడు జాబ్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ ది జాబ్స్, ఇఫ్ యూ గో ఫర్ ప్రొవైడింగ్ ది జాబ్స్, దట్ విల్ బి ది బెటర్ వన్ ఇన్ ఫ్యూచర్. ఇండివిజువల్గా ఏదైనా కంపెనీను ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి ఎంప్లాయ్మెంట్ కలిగజేసే విధంగా పోవాలని ఈ స్టూడెంట్స్ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీకి 18వ వార్షికోత్సవం, అంటే ఇది స్థాపించి 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాలలో అనంతరాముడు గారు చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించారు. చాలా సంతోషమైంది నాకు. ఎందుకనంటే ఈరోజు ఈ కాలేజీలో 5,000 మంది స్టూడెంట్లు ఉన్నారు. అలాగే స్కూల్లో ఒక 700 మంది స్టూడెంట్ ఉన్నారు. సో 5,700 మంది విద్యార్థులు ఒక ప్రాంగణంలో ఉండడం అన్నటువంటిది ఒక గొప్ప విషయం. అలాగే కాలేజీ ఉన్నత ప్రమాణాలతో, అంటే వ్యాపార విధంగా కాకుండా ఉన్నత విలువలతో స్థాపించటం అన్నటువంటిది ఒక గొప్ప విషయం. సో ఈ కాలేజీ ఎన్నో విజయాలను సాధించింది. అటానమస్ కాలేజీగా కూడా ఎదిగింది. ప్లేస్మెంట్స్లో కూడా అద్భుతమైన ప్రగతి సాధించారు. ఇదే సంవత్సరం 499 మంది ఈ పాటికే ప్లేస్మెంట్స్లో రిక్రూట్ అయ్యారు. ఇది అనంతపురానికి చాలా గొప్ప విషయం. మనం 2 టైర్ టౌన్లు అంటాం. మనము 2 టైర్ టౌన్లో ఒక 500 మంది ఒక కాలేజీలో సెలెక్ట్ కావడం అనేటువంటిది గొప్ప విషయం. అలాగే ఉన్నత ప్రమాణాలు, ఇప్పుడు ఈ రోజుల్లో స్టార్టప్ కంపెనీస్ అంటారు. స్టార్టప్ కంపెనీస్కి కావలసినటువంటి వసతులు కూడా ఇక్కడ ఏర్పాటైనాయి. వీరు అతుల్ ఇంక్యుబేషన్ సెంటర్ యూనివర్సిటీలో ఉంది. ఆ యూనివర్సిటీ ఉన్నటువంటి అతుల్ ఇంక్యుబేషన్ సెంటర్తో వీళ్ళు అగ్రిమెంట్ కూడా అయ్యారు. వీళ్ళు స్టూడెంట్స్ ఒక స్టార్టప్ కంపెనీ కూడా తయారు చేశారు. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కాలేజీలో విద్యార్థి దశలోనే ఎంటర్ప్రెన్యూర్స్గా, అంటే ఒక పారిశ్రామిక వేత్తగా ఎదగడం అనేటువంటిది గొప్ప విషయం. అలాంటి వాటికి ఈ కాలేజీ దోహదపడుతోంది. అట్లాగే నిరంతరం వీరు కాలేజీని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పారని అనంతరాముడు గారు, తర్వాత వారి అబ్బాయి వైస్ చైర్మన్ రమేష్ నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఫ్యాకల్టీ కూడా, సో మరి ఇంతమంది సెలెక్ట్ అయ్యారంటే అది ఫ్యాకల్టీ గొప్పతనం. సో ఆ ఫ్యాకల్టీని వీళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు. సో మన చిన్న ప్లేసెస్ అంటే 2 టైర్ టౌన్స్కి ఒక ఇబ్బంది ఉంది. మంచి వాళ్ళు, తర్వాత గొప్ప లెక్చరర్స్, ప్రొఫెసర్స్ రావడం అంత సులభమైనటువంటి విషయం కాదు. వాళ్ళందరూ కూడా సిటీల్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటారు. మరి ఇట్లాంటి ప్లేస్లో వాళ్ళని అట్రాక్ట్ చేసి, సో మంచి మంచి ప్రిన్సిపాల్స్ని, ప్రొఫెసర్స్ని, సో ఉన్నత ప్రమాణాలతో, సో ఉత్తమంగా స్టూడెంట్స్ని తీర్చిదిద్ది వారిని తీర్చిదిద్దడం అన్నటువంటిది గొప్ప విషయం. ఈ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు ఫారిన్లో కూడా చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. అది కూడా అభినందించదగినటువంటి విషయం. అట్లాగే కరికులర్ యాక్టివిటీసే కాకుండా కరికులర్ యాక్టివిటీస్, అంటే స్పోర్ట్స్ అయితేనేమి, కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, ఇవన్నీ కూడా వైబ్రెంట్గా ఉన్నాయి ఈ సంస్థలో. అలాంటి స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే ఒక చదువుతోనే కాదు, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టారు. దానికి ఒక డైరెక్టర్ ఉన్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. దీనిలో సాఫ్ట్ స్కిల్స్ అంటారు. హార్డ్ స్కిల్స్ ఉంటే సరిపోదు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఉంటేనే రేపొద్దున మంచి మంచి కంపెనీల్లో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. వాటికి అన్నింటికి కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. రైట్ డైరెక్షన్లో పిల్లల్ని గైడ్ చేస్తున్నారు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. ఈ ఉన్నత ప్రమాణాలు సాధించినటువంటి వాళ్ళు, అంటే టాప్ స్కోరర్స్, అవార్డ్స్ పొందినటువంటి వాళ్ళు స్టేట్ లెవెల్లోను, వాళ్ళలో కూడా ఆడపిల్లలే అధికంగా ఉన్నారు. అది కూడా 70% ఉన్నారు. అది నిజంగా అభినందించదగినటువంటి విషయం.
ఎందుకంటే అన్లెస్ వీ హార్నెస్ 50% of our women power, India cannot compete at the global level, cannot establish leadership at the global level. సో దానికి ఈ కాలేజీ దోహదపడుతుందని నేను భావిస్తాను.